ఈరోజు స్టార్ హాస్పిటల్స్లో స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ కలిసి మన 2026 లివర్ డే, వరల్డ్ లివర్ డేకి ఈవెంట్ ఆర్గనైజ్ చేశాను. వరల్డ్ లివర్ డే ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తాం. ఎందుకంటే లివర్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. మనకి తెలియకుండానే ఎన్నో పనులు, 500 మీద పనులు చేస్తుంది మన బాడీలో. మన గుండె ఊపిరితిత్తులు మన పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తుంది, కానీ లివర్ మాత్రం మనకు అది తెలియదు. కానీ లివర్ లేకుండా అసలు లైఫ్ ఉండదు. ప్రాబ్లం ఏంటంటే ఈ కాలంలో మన అలవాట్ల వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల లివర్ బాగా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల లివర్ డిసీజ్ ఇంక్రీజ్ అవుతుంది. లివర్ ట్యూమర్లు కానీ, లివర్ క్యాన్సర్ కానీ, లివర్ సిరోసిస్ కానీ చాలా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎంతోమంది పేషెంట్ని మనం ట్రీట్ చేస్తున్నాం. లివర్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్లు చాలా ఇంప్రూవ్ అయినాయి, చాలా మంచి సక్సెస్ ఉంది. కానీ లివర్ డిసీజ్ వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కంటే లివర్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ప్రివెంటింగ్ లివర్ డిసీజ్ అనేది చాలా సింపుల్, వెరీ సింపుల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్దీ లివింగ్ తోటి మనం 90% వరకు లివర్ డిసీజ్ని కంప్లీట్లీ అవాయిడ్ చేసుకోవచ్చు. సో దాన్ని స్ట్రెస్ చేయడానికే ఈరోజు మనం వరల్డ్ లివర్ డే సందర్భంగా స్టార్ హాస్పిటల్లో ఎండేంజర్డ్ ఆర్గన్ అనే ఒక బుక్ రిలీజ్ చేశాము. ఇది డాక్టర్లకే కాకుండా జనరల్ పబ్లిక్కి, పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అర్థమయ్యే విధంగా డిస్క్రైబ్ చేసాం. లివర్ ఫంక్షన్స్ ఏంటి, లివర్ వల్ల ఏంటి, మనకి యూజ్ ఏంటి, దాని డ్యామేజ్ ఎలా అవుతుంది, డ్యామేజ్ అయితే సిమ్టమ్స్ ఏంటి, అది ఎలా డిటెక్ట్ చేయగలం, అవన్నీ ఈ బుక్ తెలుపుతుంది. సో ఈ బుక్ ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు. సో ఎనీబడి హూ ఇస్ ఇంట్రెస్టెడ్ కెన్ యాక్సెస్ దిస్ బుక్ అండ్ go through it. Prevention is better than cure, and every little change you make has a meaningful difference to your overall liver health. So try to maintain a balanced diet. So try to consume enough vegetables, fruits, decrease your carbohydrate intake, and make sure you take lean meats like chicken. And if you are consuming alcohol, please reduce it drastically. Discuss with your liver doctor what's the safe amount of alcohol. We always say that no alcohol is good. The third thing is exercise. Most doctors recommend 150 minutes of exercise of moderate intensity each week. So I would suggest brisk walking, jogging, running or cycling. Swimming is also very good in summer, so maybe takes the heat out of that. So those are the three things. The fourth thing is please attend regular health checks, because liver health, when it deteriorates, you don't notice any symptoms until it's very late. So that's the fourth. So stay healthy everyone. Thank you very much. ప్రతి ఇయర్ మనము వరల్డ్ లివర్ డే సెలబ్రేట్ చేసుకుంటుంటాం. ప్రతి ఇయర్ ఒక థీమ్ వస్తూ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే స్ట్రాంగ్ హ్యాబిట్స్, స్ట్రాంగ్ లివర్. అంటే మనం ఎంత జాగ్రత్తగా మన లివర్ కాపాడుకుంటే మన లివర్ అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈయన చెప్పినట్టు మోస్ట్ కామన్ కాజెస్ వచ్చి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. అంటే మనకు తెలియకుండానే లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, లావ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కానీ, మనకు తెలియకుండానే మన బాడీలో ఫ్యాట్ అంతా కూడా లివర్లో కూర్చొని స్లోగా ఆ ఫ్యాట్ అనేది లివర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చేసరికి ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ కానీ. మూడోది వచ్చి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్. అవి యూజువల్గా బ్లడ్ బార్న్ ఇన్ఫెక్షన్స్లా వస్తూ ఉంటాయి. ఫోర్త్ వచ్చేసరికి డ్రగ్ ఇండ్యూస్, తెలియకుండా పారాసెటమాల్ ఎక్కువ కన్జంప్షన్ తీసుకోవడం వల్ల కూడా లివర్ మీద డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఈ లివర్ డిసీజెస్ ఏంటంటే లాస్ట్ స్టేజ్ వచ్చేంత వరకు ఏ సిమ్టమాటిక్, ఏ ప్రాబ్లం తెలియదు. మనం అందరం అనుకుంటాం నా లివర్ బాగానే ఉంది కదా, ఇదేంటి లివర్ సిరోసిస్ స్టేజ్కి వెళ్ళిపోయిందని అనుకుంటాం. ఇవే కారణాలు మెయిన్. కానీ ప్రతి డిసీజ్ అనేది మనం ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? రెగ్యులర్ హెల్త్ చెక్స్, ఎవ్రీ 6 months కానీ, ఎవ్రీ 1 year కానీ లివర్ ఎలా ఉంది చెక్ చేసుకోవాలి, లివర్ బ్లడ్ టెస్ట్ చెక్ చేసుకోవాలి, లివర్ ఫైబ్రో స్కాన్ చెక్ చేసుకోవాలి. ఫైబ్రో స్కాన్లు ఎట్లా అంటే మనకు ఎగ్జాక్ట్గా ఎంత ఫ్యాట్ ఉంటుంది, ఎంత స్టిఫ్నెస్ ఉంటుంది ఈజీగా తెలిసిపోద్ది అనమాట. మనకు అప్ టు ఫైబ్రోసిస్ లెవెల్స్ ఈజీగా మనం రివర్స్ చేసుకోగలం. అదే వన్స్ లివర్ సిరోసిస్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా రివర్సిబిలిటీ అనేది చాలా కష్టం అనమాట. సో ఇన్ ది స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ వీ హ్యావ్ ఏ ఎక్సలెంట్ టీమ్ విత్ ఆల్ ప్రివెంటివ్ కేర్ అండ్ ఐసీయూ కేర్, ట్రాన్స్ప్లాంట్ కేర్ విత్ సక్సెస్ రేట్ ఆఫ్ ఆల్మోస్ట్ 95%. థ్యాంక్ యూ ఆల్. మనం ఎంత స్ట్రాంగ్ మన హ్యాబిట్స్ బాగుంటాయో అంత స్ట్రాంగ్గా మన లివర్ బాగుంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే లివర్లో మోస్ట్ కామన్ కారణం వచ్చేసరికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాం. దీన్ని ఏమంటామంటే నాష్ అంటాం, ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. సెకండ్ వచ్చేసరికి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్. థర్డ్ వచ్చేసరికి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్. అండ్ నాలుగో కారణం వచ్చేసరికి డ్రగ్స్. మనకు తెలియదు ఏం డ్రగ్స్ తీసుకుంటాము. డ్రగ్స్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల కూడా లివర్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అన్నమాట.
ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 కారణాలు కూడా సైలెంట్గా మన యొక్క లివర్ని స్లోగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద లివర్ డిసీజెస్ ఏసిమ్టమాటిక్, లాస్ట్ స్టేజ్ వచ్చేంత వరకు కూడా ఏ లివర్ డిసీజ్ కూడా సిమ్టమ్స్ అనేవి కనపడవు అనమాట. సపోజ్ మనం లివర్ స్టేజెస్ చూస్తూ ఉంటే నేను చెప్పినట్టు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అయితేనేమి, ఆల్కహాలిక్ లివర్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అయితేనేమి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితేనేమి, డ్రగ్ రిలేటెడ్ పారాసెటమాల్ ఓవర్డోస్ కానీ, ర్యాట్ పాయిజనింగ్స్, ఇవన్నీ కూడా ఇనిషియల్ పీరియడ్లో ఏమీ కాదనమాట. ఇఫ్ యు సీ ద స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్, ఫ్యాటీ లివర్ డిసీజ్, ఫైబ్రోసిస్, లివర్ సిరోసిస్ అండ్ లివర్ క్యాన్సర్. మనం ఎప్పుడైతే లివర్ డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకుంటుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావన్నమాట.